జై వాసవి అందరికీ నమస్కారం. తమిళనాడు ఆర్య వైశ్య మహిళా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్ లావణ్య ప్రభు మాట్లాడేను. మన వైశ్య కాలేజ్లో నవంబర్ 2 జరిగిన 2K25 వైశ్య స్పాట్లైట్ ఈవెంట్లో ఇది 3rd వీడియోగా. దీంట్లో మీరు కలిసిన బిడ్డలు అందరమే పేరెంట్స్కి ఒకే తావుల పాదపూజ చెయ్యపోయారు. ఇది మన కూటు ప్రార్థన చేస్తే ఎంత వైబ్రేషన్ దొరుకునో ఆ వైబ్రేషన్ని ఆ బిడ్డలు అన్నిటికీ ఫీల్ చేసి ఉంటారు. పాదపూజ పేరెంట్స్కి చేసేది అట్లా అనేది వాళ్ళ లైఫ్లో ఇది ఒక ఫస్ట్ టైంగా ఉన్న పేరెంట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వల మనం అట్లా అనేది ఆ బిడ్డలకి తెలియవల అట్లా అందుకోసమే ఇది మేము ఏర్పాటు చేసి దీని వెంట ఆర్య వైశ్య చారిటబుల్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఒక బిడ్డకు 5 lakhs చెక్ ఇచ్చిండేరు. అది మన ఈవెంట్లో ఒక ½ an hour స్లాట్ అడిగిండారు. సో అది మేము కొల్ల పెరుమగా తెలిసేము. మన ఈవెంట్లో ఆ బిడ్డకి వాళ్ళు రూపాయి ఇచ్చి వాళ్ళ లైఫ్కి ఒక పెద్ద సపోర్ట్ చేసి ఉండేరు. దాన్ని ఈ వీడియోలో మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మన వైశ్య స్పాట్లైట్లో కలుస్తున్న అన్ని బిడలు వాళ్ళ అమ్మా నాయనకు పాదపూజ చేయపోయారు. దానికి మేము ఏమేమి మెటీరియల్స్ పెట్టి ఉండేమంట, ఒక తట్టల గంధం, కుంకం, అక్షింతలు, ఇంకా పూలు, అనగా వాళ్ళ కాల్ని కడిగేందుకు పన్నీర్ ఇచ్చిండేము. అది కొల్ల విశేషండ. మనం పెళ్ళి అయ్యేటప్పుడుదా మన అమ్మా నాయన వాళ్ళకు పాదపూజ చేస్తాము. బట్ ఇప్పుడు ఆ బిడ్డలు చదివేటప్పుడే ఆ బిడ్డలు ఆ మారి వాళ్ళ పేరెంట్స్కి పాదపూజ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుంట్రీ. అందరమే అంత పేరెంట్స్మే కొల్ల సంతోషంగా కొల్ల ఎమోషనల్ అయిపోతుంది. వాళ్ళంతా ఒక హ్యాపీనెస్ని మా దగ్గర షేర్ చేస్తుంటారు. అంతా పేరెంట్స్ను అంత సంతోషంగా వాళ్ళు ఫీల్ చేసి బిడలకు ఇది ఒక లెర్నింగ్ ప్రాసెస్గా ఉండే ఎట్లా చెయ్యవల ఏమి అట్లా అనేది అంతా వాళ్ళకి ఇది ఫస్ట్ టైం నేసి. సో ఆ బిడలు నేర్చుంట్రీ. మనకి ఈ వైశ్య స్పాట్లైట్లో కలిసినప్పుడు ఎంతనో విషయాలు వాళ్ళు నేర్చుని పోతురి. దాంట్లో ఈ పేరెంట్స్కి మనకన్న వాళ్ళకి ఎట్లా పాదపూజ చెయ్యవల అట్లా నేదినం ఆ బిడలు నేటికి తెలిసినుండారు. దేవదేవికి దే పూజ పాదపూజ, మంచి మనసుతో చేసే మల్లెల పూజ, తండ్రి తాய்க்கு செய்யும் பூஜை பாத பூஜை, பணிவன்புடன் செய்யும் பாத பூஜை, தந்தை தாய்க்கு செய்யும் பூஜை பாத பூஜை, கோவில் போன்ற அன்னைக்கு ரோஜா பூ மாலை, கோவில் போன்ற அன்னைக்கு ரோஜா பூ மாலை, தெய்வம் போன்ற தந்தைக்கு மல்லிகை பூ மாலை, தெய்வம் போன்ற தந்தைக்கு மல்லிகை பூ மாலை, உம்மை போல புரிந்து கொள்ள யாரும் இங்கு இல்லை, உம்மை போல புரிந்து கொள்ள யாரும் இங்கு இல்லை, உம்மை போல அரவணைக்க யாருமே இல்லை, தந்தை தாய்க்கு செய்யும் பூஜை பாத பூஜை, பணிவன்புடன் செய்யும் பாத பூஜை, தந்தை தாய்க்கு செய்யும் பூஜை பாத பூஜை. ఆశీర్వచనం. శతమానం భవతి సదాయుః పురుషః, శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియై ప్రతిష్ఠతి. జై వాసవి, జై శ్రీరామ్. ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆర్య వైశ్య చారిటబుల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రవికుమార్ నేను మాట్లాడతాను. నేటికి వచ్చి మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ మూలంగా ఇయర్లీ 1.3 crores పక్కన ఈ ఇయర్ స్కాలర్షిప్ ఇచ్చింటాం. దీంట్లో ఒకే హైలైట్ ఏమైనా ఒకే మన సేలం సభాపేట బిడ్డకి
మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ మూలంగా ఇయర్లీ 5 lakhs ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసినాము. శుభశ్రీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆయన వచ్చి ఇక్కడ ఒక సుంటలు బ్యాన్ చేస్తూ ఉన్నారు. ఒవ్వరు ఇంట్లో పోయి సుంటలు ఇచ్చి బ్యాన్ చేస్తూ ఉన్నారు. మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ అడిగినారు, వద్ద 5 lakhs మన మెడికల్ మోహన్ అన్న ఏవిఆర్ అంతా అడిగితే 5 lakhs అన్న సరే అనేసి వాళ్ళు ఇద్దరుమే నేను 1 lakh తనకి ఇచ్చి అని చెప్పేసినారు. పాండరంగన్ కృష్ణగిరి వాళ్ళ వరకు 2 lakhs ఇచ్చి అని చెప్పేసి, అదే మన ఏపీఎన్ గుప్తా వాళ్ళు ఒక 1 lakh ఇచ్చినారు. పెద్దవాళ్ళైతే ఎడ్యుకేషన్ ట్రస్ట్ కొల్ల దూరం ఎత్తుపోతా ఉంటారు. అది సమయంలో మనం ఇచ్చేది సంతోషంగా ఉంది. అది ఒక స్టేజ్ ఇచ్చిన మన లావణ్య ప్రభు వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇప్పుడు వచ్చి మన ఎడ్యుకేషన్ ట్రస్ట్ మూలంగా ఒక స్కాలర్షిప్ చేసిన పిన్నవాడ వాళ్ళ నాయన వచ్చిండారు. వాళ్ళు వచ్చి స్కాలర్షిప్ తీసి చదివి ఒక పనికి పోయి మన ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ శాలరీ నుండి 50,000 ఇచ్చినారు. నా కొడుకు వచ్చి కంప్యూటర్ సైన్స్ చదువుతాడు, 3rd year. వాడు చదివేప్పుడు ఒకసారి వర్క్ చేస్తూ ఉన్నాడు. వాడితో అమౌంట్దే అది అమౌంట్ ఇవ్వండి అన్నాడు. సిద్ధంగా పే ఇచ్చినప్పటిని లేదు మీరు పే చేయండి అన్నాడు. తంజావూర్ కస్తూరి రంగన్ చెట్టియార్. వీళ్ళ మనసులో ఆనాడు తోంచిన ఒక చిన్న సమాచారం నేటి ఇంత పెద్దదికి ఉరువైంది. వాళ్ళు ఆరంభించి పెడితే ఓరోరుగా మేమంతా నడిపించి పెడతా ఉంటాము. నేటి ఊరికి పైగా మంచి విధంగా వెట్టి 3 లక్షల రూపాయ సంవత్సరానికి ఇచ్చే అలవుగా ఆరంభ దినంలో ఉండే. నేటికి 1.25 కోటి 1,30,00,000 రూపాయలు ఇచ్చే అలవుకి బెడ్ ఇచ్చేస్తా వచ్చిండారు. స్పాట్ లైట్ ఎంత ప్రమాదంగా చూడ ఎంత వాళ్ళు వచ్చిండారు. వ్యాన్ బస్ అంతా పెట్టుకుని అంతా వచ్చిండారు. తెల్లవారితో బ్రేక్ఫాస్ట్గా 700 people వచ్చిండారు. ఇక మధ్యాహ్నం లంచ్కి 1000 పైగా తాండేస్తున్నా. ఇంత వాళ్ళు వచ్చి మన కమ్యూనిటీలో చేరేమో ఒక తాపాట్లు అంటే నిండా పెద్ద సమాచారం. మన స్కాలర్షిప్ 5 lakhs బిడ్డకి ఇచ్చేలాగా మా ట్రస్ట్ వలందింది. అట్లా అంటే వీళ్ళందరమే మా కారణం. స్కాలర్షిప్ తీసే ఒவ்வொரு స్టూడెంట్స్ 1000, 50 ఎంత ఇయ్యముడుసిన మీరు 1 రూపాయి ఇస్తే కూడా మాకు సంతోషం. మీరు 1 రూపాయి ఇచ్చేదాని లెవెల్లో మీరు ఉండారు. మిమ్మల్ని ఇచ్చేట్లు మేము ఉరువాకేస్తే అట్లాంటి తెచ్చేదాంట్లో ఈ ట్రస్ట్ కొల్ల పెరుమ పన్ను ఈ వాయిపు ఇచ్చిందని అందరినండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మనదా ఏ గ్రేడ్, సెకండ్ టైం మనదా ఏ గ్రేడ్, థర్డ్ టైం ఏ గ్రేడ్. 120 కాలేజ్లో 3 టైం నాక్ ఏ గ్రేడ్ తీసిన ఒరే కాలేజ్ వైద్య కాలేజ్ மட்டும்தான். మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చేర్చండా, మెడికల్ కాలేజ్ చేర్చండా, మీ బిడ్డల్ని కూడా వైద్యాలు చేర్చండా. మాకు అడ్మిషన్ త్వరగా కావాలా. ఈ కాలేజ్ చూస్తుంటే ఇదివరకు 22,000 పేరు పాస్ చేసినారు కాలేజ్ నుండి. మన పిల్లలు 100 పేరు అమెరికా ఉండేది. ఈ ఈవెంట్ లో ఇంత పెద్ద ఒక లెజెండరీ పీపుల్ ఓరోరుమే ఇక్కడ స్టేజ్ నిండి కళ కట్టుతాంది. ఇంత బిడ్డలు చూడి అవ్వల అట్లానే ఎందుకోసమే వాళ్ళు ఇక్కడ మన దగ్గర హాఫ్ అన్ అవర్ టైం అడిగి. బట్ ఇది వచ్చి మాకుదా హానర్, మాకు గొల్ల సంతోషంగా ఉంది. అంత బిడ్డలు చూసేందుకు ఒక వాయిపుగా ఉంది. కాసు రూపాయి అట్లానేది నేటి అందరి దగ్గర ఉంది. ఆ మనసు పెద్ద మనసు అట్లానేది మన వైశ్యాస్త మట్టుమే ఉండేది. మన వైశ్య స్పాట్లైట్ 2K25 వర్క్ చేసిన 100 వాలంటీర్స్కు అన్ని ఈవెంట్ జడ్జెస్కు మన చీఫ్ గెస్ట్ హానర్ చేసింది కొల్ల సంతోషం. అందరికీ నమస్కారం. ఇది వచ్చి తమిళనాడు పూరా ఉండే మనవాళ్ళ బిడ్డలు పూరా వచ్చి వాళ్ళకి తెలిసిన టాలెంట్ని వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ని ఎత్తుని వచ్చి ఇక్కడ ప్రెసెంట్ చేసేప్పుడు మనం చూస్తేమంటే కొల్ల సంతోషంగా ఉంది. 16 ఈవెంట్, దాంట్లో ఎస్పెషలీ కొల్ల ఈవెంట్ ఎక్స్ట్రాడినరీగా చేశారు బిడ్డలు. వాళ్ళకి వచ్చి మనమే వాయిపు ఇవ్వలేదంటే వేరే వాళ్ళు ఓరమే వాయిపు ఇయ్యరు. ఆ మరి మన వాయిపు ఇచ్చిన దాని నుంచి ఆ బిడ్డలుడే టాలెంట్. ఒక బిడ్డని జడ్జెస్గా వచ్చిన వాళ్ళకి కొల్ల కష్టం. ఒక బిడ్డని ఏ బిడ్డని సెలెక్ట్ చేసేది ఎట్లా అంటే అంత ఒక స్థిరమైన ఒక పార్టిసిపెంట్స్ ఉండారు. ఇక్కడ వచ్చి పాటుపడిన మహిళా విభాగనుడే మాநில தலைவி. అది మా పెరుమ ఏమంటే మా ఊరు వంచి ఆ పెరుమలే వాళ్ళకి వచ్చి ఒళ్ళుపురా మూలని చెప్తాము. అంత వచ్చి ఒక మూలతోడ ఈ ప్రోగ్రామ్ని హ్యాపీగా చేసిండారు. ఈ మరి కొల్ల ప్రోగ్రామ్ చేయాలంటే అడుగుంటాము. జైవాసవి. జైవాసవి. నా పేరు బాలచంద్ర, చార్టర్డ్ అకౌంటెంట్. నేను ఆర్యవైశ్య చారిటబుల్ అండ్ ఎడ్యుకేషన్ ఇంట్లో ట్రెషరర్గా ఉంటుంది. ఇప్పుడు నేటికి ఇక్కడ ఆర్యవైశ్య మహిళా విభాగ వాళ్ళు బాగా ఇక్కడ ఫంక్షన్ చేస్తారు. స్పాట్లైట్ 2025 నుంచి మేడం లావణ్య మేడము
மற்றும் ఇక్కడ వైశాఖ కాలేజీలో తావిచ్చినందుకు చైర్మన్కు బోర్డు మెంబర్ అందరికీ థ్యాంక్స్. IVC Studios. We ensure your happiness.